హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం థియేటర్లో రిలీజ్ అయ్యి ఓటీటీలోకి వచ్చిన ఒక గొప్ప కళాఖండం 'ద గర్ల్ ఫ్రెండ్' అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా 4 క్యారెక్టర్ల చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. మొదటిగా చెప్పుకోవాల్సింది, మనం తండ్రి అడుక్కొనైనా పిల్లలకు అన్నం పెట్టే తండ్రిని చూసుంటాం. కానీ ఈ సినిమాలో కూతురు అడిగినా పట్టించుకొని తండ్రి క్యారెక్టర్ని చూస్తాం. కాలేజీలో ఏం జరిగినా నాకు సంబంధం లేదు అనే పేరెంట్స్తో చెప్పే హెచ్ఓడి క్యారెక్టర్, సైకో బాయ్ ఫ్రెండ్ అండ్ సెన్సిటివ్ గర్ల్ ఫ్రెండ్. ఇంతే, ఈ 4 క్యారెక్టర్ల చుట్టే ఈ సినిమా కథ అంతా తిరుగుతూ ఉంటుంది. మూవీ స్టార్టింగ్లోనే మనం ఒక ఆవకాయ క్రింజ్ సీన్, వర్స్ట్ ర్యాగింగ్ సీన్ చూడవచ్చు. హీరో ఏమో సినిమాలో హాయ్ నాన్న అనే సినిమాని పరమ బోరింగ్ అంటాడు. నిజానికి ఈ సినిమా పరమ బోరింగ్, సీరియల్ లాగానే తీశాడు డైరెక్టర్. అన్ఫార్చునేట్లీ హెచ్ఓడి క్యారెక్టర్ చేసింది కూడా ఈ సినిమా డైరెక్టరే. తనకి ఇంగ్లీష్ బాగా వచ్చు అని ప్రూవ్ చేసుకునేకి సినిమా అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటాడు. ఈ సినిమా కథ గురించి నేనేం చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ సినిమాలో లేనిదే అది. ఈ సినిమాలో కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. అవేంటంటే, రోహిణి గారి క్యారెక్టర్ సీన్స్ చాలా ఎమోషనల్గా ఉంటాయి. అండ్ హీరోయిన్ బ్రేకప్ సీన్స్ చాలా బాగా తీశారు. నెగిటివ్స్ వచ్చేసి రిమైనింగ్ మూవీ అంతా. డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది, కానీ తీసిన విధానం పరమ చెత్తగా ఉంది. ఫైనల్గా నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 1.5/5.